ఏవండి, వెంకీ రాగానే ముందు అర్చన చేయించేసి తర్వాత నవగ్రహ ప్రదక్షిణ, ఆ తర్వాత శివలింగానికి అభిషేకాలు, ఆ తర్వాత అమ్మవారి చెట్టుకి ముడుపులు కట్టించేసి ఎన్ని రకాల పూజలుంటే అన్ని రకాల పూజలు చేయించేద్దాం, సరేనా? సుభద్ర, వాడి రోజు బ్యాంకులో జాయిన్ అవ్వడానికి వెళుతున్నాడు. అవునండి, అందుకేగా ఇవన్నీ చేయించాలనుకుంటున్నాను. సుభద్ర, ఇవన్నీ చేసుకుని తీరిగ్గా బయలుదేరితే మొదటి రోజే వాడు మాట పడవలసి వస్తుంది. ఏం కాదండి, అన్ని పూజలు చేయించాకే పంపిస్తాను. వాడు నీ ఆశీర్వాదం కోసం వస్తున్నాడు, నువ్వు ఆశీర్వదించి పంపించు. అంతకు మించి వాడిని ఇబ్బంది పెట్టకు. వాడు బ్యాంక్ మేనేజరు, అందులోనూ వయసులో ఉన్న పిల్లవాడు. ఆడపిల్లల దగ్గర నుంచి ఊళ్ళో వాళ్ళందరి దిష్టి నా కొడుక్కే తగులుతుందండి. అందుకే వాడి మీద ఏ పాడు కళ్ళు పడకుండా అన్ని పూజలు చేయించేస్తాను. నువ్విలా పట్టుబట్టావంటే వాడు దెబ్బకి పారిపోవడం ఖాయం. తర్వాత నీ ఇష్టం. నా కొడుకు నా మాట కాదనడు. కావాలంటే మీరే చూడండి. ముందు వాడిని రాని సుభద్ర. వాడింటి నుంచి బయలుదేరాడో లేదో. హలో అల్వేల్ గారు, గుడ్ మార్నింగ్. మొత్తానికి రాత్రి ఎక్కడికి వెళ్ళావు నిజం చెప్పకుండా తప్పించుకున్నావు. ఆ మాత్రం నేను కనిపెట్టలేననుకోకు. రాత్రి కూడా ఇప్పుడు ఎందుకు కానీ నేను ఎలా ఉన్నానో చెప్పండి. పందిరి రాటకి పూల చొక్కా తొడిగినట్టున్నా.